గోదావరి జిల్లాల్లో కూటమి సోషల్ ఇంజనీరింగ్ మొదలుపెట్టేసిందట. ఇది తెలుగుదేశం జనసేన అభిమానులు చెప్పేది. ఇప్పటికీ కాపుల్లో 70% పవన్ కళ్యాణ్ గారి వెంటే ఉన్న నేపథ్యం, ఎన్నికల నాటికి ఆ శాతం పెంచడానికి రాజకీయ వ్యూహాలను ఇప్పటికే సిద్ధం చేసుకుంటున్నారట. మరోవైపు కాపుల తర్వాత అధిక సంఖ్యలో ఉన్న బీసీ సామాజిక వర్గాన్ని తమ వైపు తిప్పుకుంటే 90% సీట్లు గెలవచ్చన్న ఆలోచనలో లోకేష్ టీం కాకినాడ జిల్లాలో కాకినాడ రూరల్ నుంచి పిల్లి సత్యబాబు నియోజకవర్గ ఇన్ఛార్జిగా ప్రకటించారట. కాకినాడ పార్లమెంట్ పరిధిలో 7 నియోజకవర్గాలు 3 నియోజకవర్గాలకి బీసీ నాయకులు ఇన్ఛార్జిగా 2 ఎమ్మెల్యేలు పెట్టడం జరిగింది. ఎన్నికల నాటికి అవసరమైతే రామచంద్రపురం లాంటి నియోజకవర్గాన్ని కాపులకు కేటాయించి కొత్తపేట ముమ్మిడివరం బీసీలకు కేటాయించే అవకాశాన్ని పరిశీలిస్తున్నారట. సోషల్ ఇంజనీరింగ్కి సంబంధించిన దాంట్లో కీలకమైనటువంటి అడుగులు వేస్తున్నారట. అనపర్తి లాంటి నియోజకవర్గంలో కూడా గట్టి పట్టు సాధించడానికి ప్రయత్నాలు చేస్తున్నారట. జగన్ అధికారంలో ఉన్నప్పుడు ఇబ్బంది పడినటువంటి వ్యాపారులు ఇప్పుడు తమ వ్యాపారాలు స్వేచ్ఛగా చేసుకుంటున్నారట. అక్కడ అనపర్తిలో వడ్డీ వ్యాపారస్తులు రెడ్డి సామాజిక వర్గం వాళ్ళే జగన్ సంక్షేమ పథకాలు ఇవ్వడం వల్ల వడ్డీలకు ఎవరు వచ్చేవాళ్ళు కాదట. ఇప్పుడు వడ్డీలు బాగా తీసుకుంటున్నారట జనాలు డబ్బులు లేక. ఆ స్టేజ్కి వచ్చేటికి వ్యాపారులు కూడా కూటమికే అండగా నిలబడతారు కాబట్టి అనపర్తి కూడా గెలిచే పరిస్థితి ఉందని చెప్పేసి వీళ్ళు లెక్కేసుకుంటున్నారు. అట్లాగే లోకేష్ టీంలో ప్రధానమైనటువంటి రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ వ్యక్తిగత రాజకీయ ఆలోచన లేకుండా లోకేష్ చెప్పిన పని చెప్పినట్టు చేస్తూ ఉండటంతో ప్లాన్డ్గా నడుస్తోంది. గోదావరి జిల్లాలు కూటమిని వదిలిపోవు అన్నటువంటిది వాళ్ళ టీం అంచనా.